అమెజాన్ ఫౌండర్ జెఫ్ బీజోస్ని మీరు స్టేబుల్ జాబ్ వదిలి అమెజాన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగినప్పుడు తను చెప్పిన మాట And the framework I found, which made the decision incredibly easy, was what I called, which only a nerd would call, a regret minimization framework. రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్ అనేది జెఫ్ బీజోస్ అమెజాన్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసిన ఒక డిసిషన్ మేకింగ్ మోడల్. మనం ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ మోడల్ని యూజ్ చేయవచ్చు. ఈ ప్రాసెస్లో మనం ఒక సర్టెన్ ఏజ్లో ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇక్కడ జెఫ్ బీజోస్ తను 80 years ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. ఈరోజు నేను ఈ యాక్షన్ తీసుకోలేకపోతే ఆ రోజు నేను రిగ్రెట్ ఫీల్ అవుతానా లేదా అని తెలుసుకోవాలి అంటాడు. ఈ మోడల్లో మనం ముఖ్యంగా 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. స్టెప్ 1, మనం ఒక ఫ్యూచర్ ఏజ్లో ఉన్నట్టు ఊహించుకోవాలి, లైక్ 70 or 80 years. స్టెప్ 2, మనం అనుకున్న ఏజ్లో తక్కువ రిగ్రెట్స్ ఉండేలా చూసుకోవాలి, లైక్ జెఫ్ బీజోస్ తను 80 years ఉన్నప్పుడు తక్కువ రిగ్రెట్స్ ఉండాలి అని అనుకున్నాడు. స్టెప్ 3, ఈ రోజు ఏదైనా డిసిజన్ తీసుకోలేకపోతే మనం అనుకున్న ఏజ్ వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతామా లేదా తెలుసుకోవాలి. ఇక్కడ జెఫ్ బీజోస్కి చాలా క్లియర్గా అర్థమైపోయింది. తను స్టేబుల్ జాబ్ వదిలి అమెజాన్ స్టార్ట్ చేయలేకపోతే తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతానని తెలుసుకున్నాడు. అంతే, ఇంకా జాబ్ వదిలి అమెజాన్ స్టార్ట్ చేశాడు. ఫెయిలియర్స్ కొంతకాలం తర్వాత అందరం మర్చిపోతాం, కానీ అసలు ట్రైయే చేయలేకపోతే ఆ బాధ ఎప్పటికీ వెంటాడుతుంది. ఇలా మనం చాయిసెస్ని డిసైడ్ చేయడం ద్వారా యాక్షన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది.